లో పనిచేస్తున్నప్పుడు తారతమ్యాలు ఉండొద్దు కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు జీవో తీసుకొచ్చినా కూడా ఆ జీవోని గత ప్రభుత్వం పక్కన పెట్టింది. అలాగే ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇచ్చడానికి గత ప్రభుత్వం 2018 ముందు బిశ్వాల్ కమిటీ వేసింది. ఈ బిశ్వాల్ కమిటీ ఏం చెప్పిందంటే రెగ్యులర్ ఉద్యోగస్తులకు 7.5% ఇవ్వండి, వాళ్ళ జీతాలు బాగున్నాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జీతాలు చాలా దుర్భ్యంగా జీతాల పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు. వాళ్లకు ఫస్ట్ స్కేలు 19,000 రూపాయల చిల్లరియమని చెప్పింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంప్లాయీకి 1,000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇవ్వమని చెప్పింది. కానీ ప్రభుత్వం దాని పక్కకు నెట్టి బిశ్వాల్ కమిటీని పక్కకు నెట్టి 15,000 రూపాయలు మాత్రమే చేసింది. మొదటి కేటగిరీకి 1,000 రూపాయలు కూడా ఇంక్రిమెంట్ తీసేసింది. అంటే మరి కమిటీ ఎందుకు వేశారు? మరి కమిటీ తీసుకున్నటువంటి సూచనలు మీరు ఎందుకు పాటించలేదు? అంటే 30% ఇస్తే మాకు పెరిగింది 3,500 రూపాయలు. 7 సంవత్సరాల పిఆర్సీ సంవత్సర కాలంలో మాకు పెరిగింది 3,500 రూపాయలు మాత్రమే జీతం. ఈరోజు ఆ 7 సంవత్సరాలలో మీరు ఏ ధరలు చూసుకున్నా కూడా 2 డబల్ పెరిగినాయి. మరి మాకు ఇచ్చిన సంవత్సరానికి 500 రూపాయల మా జీతం. ఇంత దుర్భయంగా పెంచారు గతంలో. మాకు అన్ని కమిటీలను పక్కన పెట్టి 30% ఇచ్చని చెప్పి అసెంబ్లీలో మేము రాష్ట్రంలో దేశంలోనే ఎవరికి ఇవ్వలేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు 30% ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకున్నాం గత ప్రభుత్వం. కాబట్టి ఒక కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ సూచనలన్నా కనీసం పాటించుంటే ఈరోజు మా జీవితాలు ఖచ్చితమైన వెలుగు కొంచెమన్నా వచ్చేది. థ్యాంక్ యూ సార్. అన్ని పాయింట్స్ మంచిగా కవర్ అయ్యాయి.